ప్రకృతి పెను విపత్తుకు కకావికలమైన ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రసిద్ధ క్షేత్రాల సమీపంలో వరదలు తగ్గినా పునరావాస కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. మృతుల సంఖ్య 150 దాటగా అది మరింత పెరిగే అవకాశం ఉంది. కొట్టుకుపోయిన రహదారులు, కూలిపోయిన వంతెనలతో వరదల్లో చిక్కుకున్న బాధితులను చేరుకునేందుకు అధికారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఒక గురువారమే 33,192 మంది రక్షించినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా 50,000కు పైగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నట్లు వెల్లడించారు. జల విలయంలో చిక్కుకున్న ఉత్తరాఖండ్లో వర్షాలు తగ్గినా ఇంకా భయానక వాతావరణమే కనిపిస్తోంది. రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎక్కడ చూసినా బాధితుల ఆర్తనాదాలు, కొట్టుకు వస్తున్న మృతదేహాలే. వేలాది మంది ఇంకా వరద కౌగిట్లోనే చిక్కుకొని ఉన్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఐటీబీపీ సహా ఇతర సహాయ బృందాలు గురువారం ఒక్కరోజే 33,192 మందిని రక్షించాయని అధికారులు తెలిపారు. ఒక్క గోవిందఘాట్, హర్సిల్ నుంచే 11,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అధికారికంగానే 50,422 మంది వరదల్లో చిక్కుకున్నట్లు పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది 17 మృతదేహాల్ని గుర్తించారు. విరిగిపడిన కొండ చర్యలు, దెబ్బతిన్న రహదారులు, విరిగిన వంతెనల కారణంగా సహాయక చర్యలు వేగంగా సాగటం లేదు. కొండ ప్రాంతాలు, కనుమల రహదారుల నుంచి హెలికాప్టర్ల ద్వారా బాధితుల్ని తరలించేందుకు రక్షణ దళాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తాత్కాలిక శిబిరాల్లో సరైన వసతులు లేక యాత్రికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తప్పిపోయిన వారి సమాచారాన్ని అధికారులు సక్రమంగా చెప్పకపోవడంతో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వివిధ రాష్ట్రాల నుంచి యాత్రికుల బంధువులు వస్తున్నారు. వారికి ఆచూకీ లభించక వివరాలు చెప్పేవారు లేక వారు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వరదల కారణంగా ఇప్పటి వరకు 150 మంది మృతి చెందారని అధికారికంగా ప్రకటించారు. అయితే మరోవైపు మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చాయని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి విజయ్ బహుగుణ తెలిపారు. नुकसान हुआ है एसएसबी का और इसके आसपास के जितने भवन हैं, मैंने उसका हवाई निरीक्षण किया। केदारनाथ से रोज शॉर्टेज चल रही है, मैं तो खुद ही इसको मॉनिटर कर रहा हूँ। वहाँ से गौरीकुंड से भी शुरू हो गया है, लोगों को निकालना, वहाँ हेलीपैड बना दिया गया है। रामबाड़ा में और जो रास्ता पूरा गुप्तकाशी से केदारनाथ तक है, उस पूरे रास्ते पे आर्मी और एनडीआरएफ के जवान जा रहे हैं और जो भी लोग बचे हुए हैं उनको बचाएंगे, क्योंकि बहुत नीचे इसलिए वहाँ खाना नहीं फेंका जा पा रहा है। लोगों से अनुरोध है कि घबराएं नहीं और जो सुरक्षित स्थान पे है वो तो बिल्कुल ना घबराएं। जो असुरक्षित स्थान पे है उनको पहले सरकार का ध्यान है कि उनको हम पहुंचा दें। వర్షాల తీవ్రత కారణంగా మరణించిన వారు వందల సంఖ్యలో ఉంటారని కేంద్ర రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థలు ప్రకటించాయి. కుండపోత వర్షాల వల్ల 90 యాత్రికుల వసతి గృహాలు కొట్టుకుపోయాయని తెలిపాయి. పునరావాస చర్యల కోసం వైమానిక దళం, సైన్యానికి చెందిన 45 హెలికాప్టర్లు, 10,000కు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. రహదారులు, వంతెనలు ఘోరంగా ధ్వంసమైనందువల్ల వరదలో చిక్కుకున్న బాధితుల్ని చేరుకోవడం కష్టతరం అవుతోందని ఐటీబీపీ డైరెక్టర్ జనరల్ అజయ్ చెద్దా తెలిపారు. 3,000 మంది ఐటీబీపీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారన్న ఆయన బాధితుల ఆరోగ్యం బాగానే ఉందని చెప్పారు. Today evacuation by helicopters has been undertaken from Kedarnath as well as Gaurikund. So Kedarnath has been cleared now. There are no people stranded there, but some people are stranded at heights around Kedarnath. So they are being brought down to Kedarnath and they would be evacuated tomorrow morning. Total of 1,000 people have been deployed from 3 battalions and till last report they had managed to rescue about 1,200 people. మృతుల సంఖ్య పెరుగుతుండడం, పుణ్యస్థలాలకు వెళ్లిన వారితో సమాచార సంబంధాలు తెగిపోవడం వంటి వాటి వల్ల బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. ఆచూకీ తెలుసుకునేందుకు నేరుగా వస్తున్న వరద బాధితుల బంధువులు రవాణా, వసతి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.